హలో అండ్ వెల్కమ్ టు అనూస్ ఏఐ టర్న్స్ అండ్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం HTML అండ్ CSS స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ HTML స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ అవసరాన్ని బట్టి CSS యూజ్ చేద్దాం. సో ఈజీగా రెండు కవర్ అవుతాయి. ఫస్ట్లీ HTML స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ HTML గురించి చూద్దాం. HTML we can run in different platforms. అవి చూసుకుంటే సబ్లైమ్ టెక్స్ట్, విజువల్ స్టూడియో కోడ్, వెబ్స్టోమ్ ఐడి. ఈ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ 3 ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్ అయినా యూస్ చేయొచ్చు. నేను VS కోడ్ యూస్ చేస్తా. ఓకే, అది మీ చాయిస్. VS కోడ్లో ఫస్ట్ మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ అనేది 2 వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, 2 వేస్ చెప్తా. యాజ్ యూ విష్, ఏది బెటర్ అంటే అది ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ టాప్లో ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓదే ఫస్ట్ మనం ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ ఫోల్డర్. ఇక్కడ కరెక్ట్గా పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ గో విత్ డెస్క్టాప్, న్యూ ఫోల్డర్. ఇక్కడ నేమ్ ఇచ్చేసుకుందాం HTML. ఓకే, సెలెక్ట్ ఫోల్డర్. ఓకే, వెయిట్. ఇక్కడ మనకి HTML అనే ఫోల్డర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఫైల్ ఉందిగా, క్లిక్ ఇట్. ఫైల్ మాత్రం HTML ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. మీన్స్ .html. ఫస్ట్ బేసిక్ కాబట్టి basic.html ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, గో విత్ ఫైల్ ఎక్స్ప్లోరర్. చూస్ డెస్క్టాప్ ఆర్ ఎనీ పాత్ డూ యూ వాంట్. నెక్స్ట్ ఇక్కడ న్యూ ఉందిగా, ఫస్ట్ మనం న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ని VS కోడ్లో ఓపెన్ చేస్తాం. ఇది సెకండ్ ఆప్షన్. ఓకే, న్యూ ఫోల్డర్. ఇక్కడ నేమ్ ఇచ్చేసుకుందాం. ఆల్రెడీ HTML అని ఉంది కాబట్టి మనం HTML1 అని ఇద్దాం. ఎంటర్. ఓకే, ఇప్పుడు మనకి 2 ఉన్నాయి, ఒకటి HTML అండ్ HTML1. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇది HTML అండ్ దిస్ ఇస్ HTML అండ్ HTML1. ఇక్కడ ఆల్రెడీ మనం ఫైల్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ చేయలేదు. సో ఇలా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు VS కోడ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ని ఓపెన్ చేస్తాం. గో టు ఫైల్స్, ఓపెన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాం. వెయిట్. HTML1 అనేది మనం VS కోడ్లో క్రియేట్ చేయలేదు. ఓకే, సో క్లిక్ ఇట్, సెలెక్ట్ ఫోల్డర్. అది ఇప్పుడు ఓపెన్ చేసాం. సో 2 వేస్ యూస్ చేసి మనం 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ వన్. yes, I give it as I trust the artist. ఫైల్ మీద క్లిక్ చేసి basic.html. ఓకే, వెయిట్, లోడ్ అవుతుంది. ఫస్ట్ HTML
HTML means hypertext markup language. HTML, hypertext markup language. ఎక్స్టెన్షన్ వచ్చి .html. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ కోడ్ చూద్దాం. సి హెచ్టిఎంఎల్లో కామెంట్స్ మీన్స్ కామెంట్స్ ఎలా యూస్ చేస్తారంటే ఎక్స్క్లమేటరీ మార్క్, దిస్ ఈస్ కామెంట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు మనం బేసిక్ కోడ్ రాద్దాం. టైప్ HTML. ఓకే, ఫస్ట్ కోడ్ రాద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ head tag, head. Next title. Okay, right. ఆఫ్టర్ హెడ్ ట్యాగ్ మనం బాడీ ట్యాగ్ అని యూస్ చేస్తాం. ఓకే, ఈ బాడీ ట్యాగ్లో మనకి కావాల్సినది మనం రాసుకుంటాం, మీన్స్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్ ఎక్సెట్రా. మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది మొత్తం బాడీ ట్యాగ్లో వస్తుంది. ఫస్ట్ డాక్ టైప్ HTML. This indicates that below code belongs to HTML. ఈ డాక్ టైప్ HTML కి బిలో రాసిన కోడ్ మొత్తం HTML అని చెప్తుంది. సో దట్స్ వై వి యూస్ డాక్ టైప్ HTML. నెక్స్ట్ HTML lang equal to en. HTML starts with HTML tag. Always HTML start with HTML tag. Here this is tag. HTML is the tag and this is the attribute to that tag. Attribute means attribute అంటే it gives more information about HTML. ఈ ట్యాగ్ గురించి, దాని పక్కన ఉన్న ట్యాగ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దిస్ మీన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోడ్. ఓకే, నెక్స్ట్ హియర్ వి ఆల్సో యూస్ మెటా క్యాసెట్. హెడ్ ట్యాగ్లోనే మెటా క్యాసెట్ కూడా ఉంటుంది. హెడ్ ట్యాగ్లోనే మెటా క్యాసెట్
This is head tag we use for configuration. హెచ్ ట్యాగ్ అనేది కాన్ఫిగరేషన్ కోసం యూస్ చేస్తాం. నెక్స్ట్ మెటా. సో this is the tag, meta is the tag, and it cassette is the attribute for the tag. Next, title. Title means టైటిల్ అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఆర్ ఏదైనా ఒక ఫామ్ ఏదైనా ఫిల్ చేసే ముందు నెక్స్ట్ టాప్లో ఉంటుంది కదా, అదే టైటిల్ అంటాం. సో ఇక్కడ మనకు అవసరమైన టైటిల్ ఇచ్చేస్తాం. ఓకే, టైటిల్ ఎప్పుడు హెడ్ ట్యాగ్ లోపలే రాయాలి. ఓకే, ఇన్సైడ్ ద హెడ్ ట్యాగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసి బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తాం. ఓకే, బాడీ ట్యాగ్ మీన్స్ బిఫోర్ చెప్పినట్టు కంటెంట్ ఈస్ రిటర్న్ ఇన్ ద బాడీ సెక్షన్. కంటెంట్ మొత్తం బాడీ సెక్షన్లో రాసుకుంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం అట్ ఎండ్ ఆఫ్ ద కోడ్. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద HTML. ఓకే, సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. Thank you for watching. Stay tuned with Anu's AI Turns and Tutorial. Please like, share and subscribe for my channel for more videos. Thank you. Bye-bye.